అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫిర్యాదు చేశారు. సీఎంకు కులం అంటగట్టడమే కాకుండా ఆయన బతుకుంటే 4.5 ఏళ్లలో లోపల వేస్తామంటూ కూడా చేసిన వ్యాఖ్యలను బుద్దా తప్పుపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక ఫిర్యాదులు చేశారన్న వెంకన్న విజయసాయిరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇకనైనా సాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుంటే న్యాయపరంగా పోరాటం చేస్తామని బుద్దా వెంకన్న హెచ్చరించారు. ప్రెస్ మీట్ పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి కులం అంటగట్టడమే కాకుండా ఆయన్ని ఇంకొక 5 నెలల్లో 75 సంవత్సరాలు వస్తాయి, ఆయన చావకుండా బతికి ఉంటే లోపడేస్తానని సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరించి బ్లాక్మెయిలింగ్ చేసే పద్ధతులు ఆ మాటలో. అంటే 4.5 ఏళ్ళలో మా గవర్నమెంట్ వస్తుంది, అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఉంటాడా ఉన్నాడా అంటే మా నోటితో మేము అనలేకపోతున్నాం. ఆ మాట ఒకవేళ ఉంటే 4.5 ఏళ్ళలో మేము లోపడేస్తాం అని బెదిరించి భయపెట్టే బ్లాక్మెయిలింగ్ చేసే పద్ధతిలో 2 మాటలు అన్నాడు. ఉదాహరణకి కేవీ రావు అనే వ్యక్తి రాష్ట్ర ప్రజల్లో చాలామంది తెలుసు. ఆయన పోర్టుని జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడన్న సంగతి ఈ రాష్ట్రంలో చిన్న పిల్లలను అడిగితే చెబుతారు. అది 490 కోట్ల చిల్లరకి అది తీసుకుంటే ఏడాదికి 490 కోట్లు అతనికి లాభం ఇచ్చారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ 1 సంవత్సరం ఆదాయం వచ్చే ఆస్తిని ఎవరన్నా అమ్ముతారా?